హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది నన్ను యూపీఎస్సీ డిఏ సిలబస్ గురించి మెసేజ్లు పెడుతున్నారండి. నేను ఇవాళ మీకు కంప్లీట్గా సిలబస్ గురించి చెప్తాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, యూపీఎస్సీ డిఏ సిలబస్ చెప్పాను. అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అలాగే లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ డిఏ పేపర్ చూసుకున్న సిలబస్లో పెద్ద మార్పులు అయితే ఏమీ లేవు. జస్ట్ చిన్న 1 or 2 యూనిట్స్ ఇంక్లూడ్ చేయడం, ఎక్స్క్లూడ్ చేయడం తప్ప అసలు మార్పులు అయితే ఏమీ లేవండి. మెయిన్ మన ఫార్మసీ కోర్ సబ్జెక్ట్స్ అయితే మారో. అందులో మనకి ఫస్ట్గా లాస్ట్ 2-3 ఇయర్స్ పేపర్ చూసుకుని మనకి ఫస్ట్ ఇచ్చిన టాపిక్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ అని ఇచ్చారు. బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ అని ఇచ్చారు. అంటే అందులో ఏముంటుందంటే మెడిసినల్ కెమిస్ట్రీ చదవాలి. మెడిసినల్ కెమిస్ట్రీ చదవాల్సి ఉంటుంది. ఫస్ట్ యూనిట్ చూసుకుంటే మనకి యూపీఎస్సీ డిఏ సిలబస్లో ఇచ్చిన దాంట్లో ఫస్ట్ దాంట్లో చూసుకుంటే మెడిసినల్ కెమిస్ట్రీ చూడాల్సి ఉంటుంది, డ్రగ్స్ యొక్క మెడిసినల్ కెమిస్ట్రీ. అలాగే అనాటమీ అండ్ ఫిజియాలజీ కూడా చదవాల్సి ఉంటుంది. అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ సిస్టమ్స్ అనేది చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ. ఫార్మకాలజీ వాళ్ళు సింపుల్గా ఒక టర్మ్లో ఇచ్చారు, కానీ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయండి. ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ చదవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, కంప్లీట్ ఫార్మకాలజీ అండ్ కెమిస్ట్రీ ఆఫ్ డ్రగ్స్, ఇవి చదవాల్సి ఉంటుంది. అలాగే ఇంకేముంటే మెడిసినల్ కెమిస్ట్రీ ఏం చదువుతాం మనం? హెట్రోసైక్లిక్ రింగ్స్, ఫంక్షనల్ గ్రూప్స్, ఫార్మకోఫోర్, ఇవన్నీ చదువుతాం అన్నమాట. ఫార్మకాలజీలో ఏం చదువుతాము? ఏడిఎంఈ, ఏడిఆర్, డ్రగ్ ఇంట్రాక్షన్స్, ఇవన్నీ వచ్చేసి ఫార్మకాలజీలో చదువుతాం. అనాటమీలో వచ్చేసి సిస్టమ్స్ చదువుతాం, డైజెస్టివ్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇలా అన్ని రకాల సిస్టమ్స్ అనేవి మన అనాటమీ అండ్ ఫిజియాలజీలో చూస్తాం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ చాప్టర్ ఇన్ ద యూపీఎస్సీ డిఐ సిలబస్. నెక్స్ట్ వచ్చేసి ఫార్మస్యూటిక్స్. ఇలా ఇది సిలబస్లో ఏమని మెన్షన్ చేసి ఇచ్చారంటే నాలెడ్జ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్ డోసేజ్ ఫామ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చారు అండ్ ఎవాల్యుయేషన్ ఇచ్చారు. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్ డోసేజ్ ఫార్మ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫార్మస్యూటిక్స్. ఓకే, ఫార్మస్యూటిక్స్లో ఏమేమి చదవాల్సి ఉంటుంది? మెయిన్గా ఫార్మస్యూటిక్స్లో మనకి ఏ టాపిక్స్లోంచి క్వశ్చన్స్ వస్తాయంటే వచ్చేసి ఫస్ట్ సాలిడ్ డోసేజ్ ఫార్మ్స్, నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ డోసేజ్ ఫార్మ్స్, నెక్స్ట్ సెమీ సాలిడ్, నెక్స్ట్ వచ్చేసి స్పెషలైజ్డ్ డోసేజ్ ఫార్మ్స్. ఓకే, ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇవి ఇందులోనే ఇంకా ఏముంటాయి? స్టెరైల్ డోసేజ్ ఫార్మ్స్, సపోజిటరీస్, అన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. ఇది మాత్రం ఇందులోంచి ఈ టాపిక్లోంచి పక్కా బిట్స్ వస్తాయి అన్నమాట. ఫార్మస్యూటిక్స్ నుంచి 25 to 30 బిట్స్ యూపీఎస్సీ డిఐ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఏమి ఇచ్చారు? థర్డ్ యూనిట్ వచ్చేసి మనకి ఫార్మస్యూటికల్ అనాలిసిస్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ నోట్స్. ఫార్మస్యూటికల్ అనాలిసిస్ ఎవరైనా కోచింగ్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా మీరు ఫస్ట్ ఇది చెప్పేసి మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తారు. ఈ సిలబస్ అనాలిసిస్ అయిపోయాక నేను వెంటనే క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఈ ఫార్మస్యూటికల్ అనాలిసిస్లో ఏం చదవాల్సి ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి వాల్యూమెట్రిక్ అనాలిసిస్. ఇందులో వచ్చేసి టైట్రేషన్స్, ఇవి మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నవే. టైట్రేషన్స్ అవి యాసిడ్ బేస్, రేడాక్స్ టైట్రేషన్స్, కాంప్లెక్సోమెట్రిక్, ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్, క్వాంటిటేటివ్ మెజర్మెంట్ ఆఫ్ వాల్యూమ్, ఇవి చదవాల్సి ఉంటుంది. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్పెక్ట్రోస్కోపీ కూడా చదవాల్సి ఉంటుంది. స్పెక్ట్రోస్కోపీలో ఏముంటాయి? యువి విజువల్ స్పెక్ట్రోస్కోపీ,
ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, మాస్ స్పెక్ట్రోస్కోపీ, ఎన్ఎంఆర్, అలాగే మాస్ స్పెక్ట్రోస్కోపీ ఇవనేవి చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదే థర్డ్ యూనిట్లో ఫార్మస్యూటికల్ అనాలిసిస్లో నెక్స్ట్ వచ్చేసి క్రోమటోగ్రఫీ కూడా చదవాల్సి ఉంటుంది. క్రోమటోగ్రఫీ ఇవన్నీ కూడా స్పెక్ట్రోస్కోపీ, వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో మెయిన్గా చదవాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్స్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ప్రిన్సిపల్ అర్థమైతే ఈ కాన్సెప్ట్ అయితే మర్చిపోండి. ఇందులో వచ్చేసి హెచ్పిఎల్సి, జీసీ, గ్యాస్ క్రోమటోగ్రఫీ, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ, పేపర్ క్రోమటోగ్రఫీ ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ హెచ్పిఎల్సి అంటే ఇవన్నీ కూడాను క్రోమటోగ్రఫీలో చదవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద థర్డ్ చాప్టర్ ఇన్ ద యూపీఎస్సీ డిఏ సిలబస్. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ఫోర్త్ చాప్టర్లో ఏముందంటే ప్రొసీజర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కలెక్షన్ ఆఫ్ బ్లడ్. ప్రొసీజర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కలెక్షన్ ఆఫ్ బ్లడ్ అని చెప్పేసి ఉంది. ఇది వచ్చేసి బ్లడ్ ప్రోడక్ట్స్ గురించి చదవాలి కంప్లీట్గా. బ్లడ్ ప్రోడక్ట్స్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ అనమాట. బ్లడ్ ప్రోడక్ట్స్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. ఓకే, ప్రొసీజర్స్, కలెక్షన్ ఆఫ్ బ్లడ్, ప్రిపరేషన్ ఇవి చదవాల్సి ఉంటుంది. దీంట్లో ఇంకేం చదవాలంటే ఇది అసలు మెయిన్ ఈ నోట్స్ అంతా కూడాను మనకి ఎక్కడ ఉంటుందంటే సిడిఎస్సిఓ సైట్లోని డాక్యుమెంట్ అనేది ఉంటుంది. సిడిఎస్సిఓ సైట్లో డాక్యుమెంటు పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటే చాలు, దాని నుంచే వస్తాయి. ఆ పీడిఎఫ్ వచ్చేసి 200 to 300 పేజెస్ ఉంటుంది. సిడిఎస్సి సైట్లోకి వెళ్ళి ఈ బ్లడ్ ప్రోడక్ట్స్ డాక్యుమెంట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. మెయిన్గా ఏం చదవాల్సి ఉంటుందంటే ఈ బ్లడ్ ప్రోడక్ట్స్లో ప్యాక్డ్ ఆర్బీసీ, గ్రాన్యులోసైట్స్, ఫ్రోజన్ ప్లాజ్మా, క్రయోప్రెసిపిటేట్, ఎఫ్రెసిస్ ఇవన్నీ మెయిన్గా చదవాల్సి ఉంటుంది బ్లడ్ ప్రొడక్ట్స్లోంచి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫోర్త్ యూనిట్ ఇన్ ద యూపీఎస్సీ డిఏ సిలబస్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి ప్రొసీజర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ వ్యాక్సిన్స్, సెరా అండ్ బయోటెక్ ప్రొడక్ట్స్. ఫిఫ్త్ యూనిట్లో ఏమేమి చదవాల్సి ఉంటుంది? వ్యాక్సిన్స్, సెరా, బయోటెక్ ప్రోడక్ట్స్. ఓకే, ఇది కూడా సేమ్ సిడిఎస్సిఓ సైట్లో ఉంది డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే చాలా పేజెస్ ఉంటుంది, లేదంటే మేము క్లాసెస్ చెప్తాం, క్లాసెస్లో కవర్ అయిపోతాయండి ఇవన్నీ కూడాను. వ్యాక్సిన్స్, సెరా, బయోటెక్ ప్రోడక్ట్స్ చదవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6th యూనిట్, 7th యూనిట్, 8th యూనిట్ ఈ 3 కూడాను గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్, అలాగే గుడ్ క్లినికల్ ప్రాక్టీసెస్. ఈ 3 యూనిట్స్ వచ్చేసి జిఎంపి, జిఎల్పి, జీసీపీ. ఇది కూడా సిడిఎస్సిఓ సైట్లో ఉంటుంది నోట్స్. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్లో చదువుకోవచ్చు. ఎనీవే క్లాసెస్లో కవర్ అవుతాయి, సిడిఎస్సిఓ సైట్లో కూడా ఉంటాయి. జిఎంపి, జిఎల్పి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్, అలాగే వచ్చేసి మనకి గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్లో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ 2 ఉంటాయి. అలాగే గుడ్ క్లినికల్ ప్రాక్టీసెస్ అనమాట. ఇవి ఈ 3 కూడాను చూసుకోవాల్సింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 8th యూనిట్ వరకు 6 to 7, 8 యూనిట్స్. ఓకే, 9th యూనిట్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ ఇన్వెస్టిగేషనల్ స్కిల్స్. సేమ్ ఇది కూడా అంతే, సిడిఎస్సిఓ సైట్లో ఉంటుంది. అండ్ 10th యూనిట్ వచ్చేసి దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, డిఎన్సి యాక్ట్ రూల్స్, క్లినికల్ ట్రయల్స్, మ్యానుఫ్యాక్చర్, సేల్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, మెడికల్ డివైజెస్ ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. డిఎన్సి యాక్ట్ రూల్స్ కానీ మొత్తం చదవాల్సి ఉంటుంది.
రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫార్మస్యూటికల్స్, కాస్మెటిక్స్, మెడికల్ డివైజెస్, ఇవన్నీ డిఎన్సి యాక్ట్లో వస్తాయి. మోస్ట్ ఇదేమంటారంటే స్కోరింగ్ సబ్జెక్ట్ అనొచ్చు. దీనిలోంచి ఈజీగా 25 to 30 బిట్స్ వస్తాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జూరిస్ప్రుడెన్స్ అండ్ ఫార్మసీ లాస్ అనమాట. జూరిస్ప్రుడెన్స్ అండ్ ఫార్మసీ లాస్ ఓకే. ఇది కూడాను డాక్యుమెంట్ కావాలంటే CDSCO సైట్లో ఉంది. ఈ డాక్యుమెంట్ కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట. ఓకే. అలాగే ఇంకో కొత్తగా ఇప్పుడు ఏమైనా చేంజెస్ అయ్యాయా యాక్ట్స్లోని, ఏమయ్యాయా అనేది కూడా అడుగుతారు. యాక్ట్స్లో కానీ, షెడ్యూల్స్లో కానీ, ఇంకా ఫార్మకోపియస్లో కానీ ఎలాంటి న్యూ చేంజెస్ అయినా కానీ మీరు ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లేటెస్ట్ ఎడిషన్స్ మీద, లేటెస్ట్ మోడిఫికేషన్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టాలి, ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు మనకి లేటెస్ట్ ఎడిషన్ ఒకటి జరుగుతుంది. ఇది ఇండియన్ ఫార్మకోపియాలో మనకి ఎడిషన్స్ ఉంటాయి కదా, 1 to 10 ఎడిషన్స్. అందులో 10th ఎడిషన్ వచ్చేసి 2026 Jan 2. ఓకే. లేటెస్ట్ ఎడిషన్ ఏమని అడుగుతారంటే ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న లేటెస్ట్ ఎడిషన్ ఏంటని అడగొచ్చు. లేటెస్ట్ ఎడిషన్ వచ్చేసి 10th ఎడిషన్ అనేసి అడగొచ్చు, ఇయర్ అడగొచ్చు, డేట్ అడగొచ్చు. ఈ 3 గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి బిట్స్ మనం 99% ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్లోని. ఇలాంటివన్నీ నేను మీకు క్లాస్ చెప్పేటప్పుడు చెప్తుంటాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 11 వచ్చేసి మనకి బయోఫార్మస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్ బేసిక్ ప్రిన్సిపల్స్. అన్నింటిలో కల్లా కొంచెం త్వరగా అయిపోయే సబ్జెక్ట్ అని ఉంటే అది ఇదే అనమాట. త్వరగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోఫార్మస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్ ఓకే. నెక్స్ట్ యూనిట్ 12 వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఇందులో వచ్చేసి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్, హార్డ్వేర్ అండ్ నెట్వర్క్, డేటా సెక్యూరిటీవి చదవాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్, సి లాంగ్వేజ్లో అలాంటి పెద్ద అయితే ఏం అడగు. జస్ట్ బేసిక్ కంప్యూటర్ ఎక్కడికైనా మనం చెకింగ్కి వెళ్ళినప్పుడు, ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు వాళ్ళు డేటా అంతా సిస్టంలో పెట్టుకుంటారు కదా, ఎలా తీయడం, చూడటం, సిస్టమ్ అనేది అంతవరకు సిస్టమ్ రావాలని చెప్పేసి అందుకు అడుగుతున్నారు తప్పితే అంతకుమించి డీప్గా అవసరం లేదు. ఇవి వచ్చి ఉండాలి మెయిన్గా కంప్యూటర్ అప్లికేషన్స్లో. సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్, హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ అండ్ డేటా సెక్యూరిటీ. నెక్స్ట్ యూనిట్ 13 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. కంపెనీస్కి ఎక్కడికైనా ఎంక్వైరీస్కి వెళ్ళినప్పుడు, చెకింగ్కి వెళ్ళినప్పుడు స్కిల్స్ ఎలా ఉంది అని చెప్పేసి చెక్ చేస్తారన్నమాట. రీడింగ్ రావాలి, లిజనింగ్ రావాలి, రైటింగ్, స్పీకింగ్ అంటే ప్రాక్టికల్ అప్లికేషన్, ఇవన్నీ స్కిల్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేస్తారనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓవరాల్ UPSC DA సిలబస్ అనాలిసిస్ అండి. అలాగే నెక్స్ట్ నుంచి నేను క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.